అందరి మనస్సులో కూడా ఒకే దగ్గర చేర్చి భగవత్ కార్యాన్ని చేయించి ఆ అమ్మ యొక్క పాదాలు పట్టుకుని జగత్తులో ఉండేటువంటి సర్వసుఖాలు భోగాలు అనుభవించి అమ్మ యొక్క అనుగ్రహానికి ఏ విధంగా జీవించి జీవన ప్రయాణాన్ని సాగించాలో మన మహామునులు తెలియపరిచారు. ఆ కర్మ సిద్ధాంత పూర్వకంగానే వాళ్ళు చేసే సాంప్రదాయ పూర్వకంగానే మనం ఈ రోజున రామ కళ్యాణం మన దేవి ఆశ్రమంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. రామ కళ్యాణాన్ని 20 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా 20 సంవత్సరాలు రామ కళ్యాణం చేశాం. అంచేత ఈ కళ్యాణానికి దేశం మొత్తము ఈ బలాన్ని పొంది అందరూ అద్భుతమైన స్థితికి చేకూరాలి. రామ కళ్యాణం, రాముడు అంటే ఒక దివ్యమంగళ స్వరూపం. ఆ మంగళ స్వరూపానికి పేరేంటంటే శాంతి, ఆనందం, సౌభాగ్యం, అహింస, హింస అనేటువంటి భావాలు లేకుండా చల్లని చైతన్యం ఏదైతే ఉందో శాంతికి, క్షమాగుణానికి, ప్రేమకి, కరుణకి, ఇవన్నిటికీ కూడా ఆ అక్షరాలను రాస్తే రాముడి విగ్రహం తయారైపోతుంది. అటువంటి రాముడే మనకి ఈ రోజున దేవుడు, ఈ జగత్తును రక్షించేటువంటి వాడు దేవుడు. ఆ జగత్తుని మూలమైనటువంటి ఆ రామచంద్రమూర్తి గారి కళ్యాణాన్ని సకల దేవతలు దగ్గర నుండి చేయించేటువంటి సౌభాగ్యం మనకి భూలోకంలో వేద మంత్రాలు సాక్షిభూతంగా సకల దేవతల్ని ఆరాధన చేసి మన ఈ రోజున కళ్యాణం చేసుకున్నాం. అంచేత ఆ సీతామహాలక్ష్మి, ఆ రామచంద్రమూర్తి దయ మనందరి మీద ప్రసరించాలి. లోకంలో అనేకమైనటువంటి ఇతిబాధలు చూస్తున్నాము, అన్నీ ఉన్నాయి, సుఖము సౌఖ్యం తప్ప. అంచేత మనకి సుఖము సౌఖ్యము అధికంగా కావాలి. అందరూ ఆనందంగా ఉండాలి. ఆనందాన్ని నటించకూడదు, సుఖాన్ని నటించకూడదు, ప్రేమని నటించి చెప్పకూడదు. అంచేత భావయుక్తమైనటువంటి భావం ఎక్కడైతే ఉంటుందో దేవతలు కూడా అక్కడ ఉంటారు. అంచేత మనం ఎప్పుడూ కూడా ఆ సాంద్ర కరుణ సమానాధిక పరిచిత సర్వశక్తిమయి సర్వమంగళ సత్కృతి ప్రద అని చెప్పి అమ్మవారి పాదాలు పట్టుకుని నువ్వే తప్పు అని చెప్పి ఎవరూ లేదంటే మనం వేడుకోవాలి తప్ప నేనో తప్పు చేశాను అని చెప్పి ఎప్పుడు అమ్మదే చెప్పుకోకూడదు. నువ్వు తప్ప నాకు ఎవరు లేదు, నువ్వు ఉంటే నాకు తప్పే జరగదు, నువ్వు నాతో ఉండిపో, ఏ తప్పు చేయకుండా నేను జీవిస్తానని చెప్పేటువంటి స్థితికి మహామనులు చేయలేదు. కాబట్టి ఈ రోజు ధర్మం ఇంకా కాపాడబడుతోంది, సత్యం కాపాడబడుతోంది. దేవతారాధనలు ఎక్కడా కూడా లోటు లేకుండా చేయడం జరుగుతోంది. ఎంతమంది మహనీయులు చేసే కృషి ఈ రోజున మనం భారతదేశం నలుమూలలా ఈ రామ కళ్యాణం చేసి తరించాలి. అంచేత జగత్తులో సంరక్షించేటువంటి ధర్మాలు సూక్తాలు అంతా కూడా రాముడు వారిని చూసి నేర్చుకోవాలి. రామరాజ్యం అంటే సరిపోదు, పేపర్ మీద రాసేయచ్చు, నోట్లో చెప్పేయచ్చు. అసలు రామరాజ్యం అంటే సుపరిపాలన ఎలా ఉండాలి, ఆ దక్షత ఎలా ఉండాలి, ఆ రాముడి కాలంలో ఏ విధంగా మనం ప్రయాణం చేశాం, సకల జీవరాశులు ఏ విధంగా ఉండేవి, పాడి పంటలు ఎంత సుఖంగా ఉండేవి, సకాలంలో వర్షాలు ఎలా కురిసేవి, ఎండ తీవ్రతగా ఉన్నా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, అనేటువంటి రోగపీడితాలు కూడా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి రామరాజ్యాన్ని మనం స్థాపన చేసుకున్నాం. అంచేత ముందు సంపూజకానాం పరిపాలకానాం విధేంద్రియానాం తపోధనానాం దేశస్రాజ్యాం తరోటి సాధ్యం బలవాన్ కులేశ. సంపూజకానాం ఎవరైతే పూజింపబడతారో వారికి పూజ చేయాలి. పరిపాలకానాం పరిపాలించే వారిని విమర్శించకూడదు. వాళ్ళ యొక్క పరిపాలన దక్షత, వాళ్ళ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ మన కష్టాలు ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ చెయ్యరు. ఎందుకంటే సుపరిపాలన రామరాజ్యంలో ఉంటుంది. అంచేత మనం భావంతో వాళ్ళని ప్రేరేపించి జాగ్రత్తగా వాళ్ళ పరిపాలనా దక్షతని ఇచ్చే విధంగా దేవత స్వరూపంగా మనం భావించేటువంటి ఆ మంత్రస్వరూపాన్ని వారి వరకు చేకూర్చి పరిపాలన సుపరిపాలన ఇచ్చి అందరు సుఖ సౌఖ్యాలు పొంది హాయిగా ఉండడానికి వాళ్ళ వంతు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించే విధంగా మనం చేయాలి. సంపూజకానం పరిపాలకానం యతీంద్రియానం, యతీంద్రులు తపస్సు చేసుకునే వాళ్ళు మునులు వాళ్ళందరి యొక్క ఆశీర్వచనం మనకు కావాలి. వాళ్ళు చేసేటువంటి జపశక్తిని అనుష్ఠాన శక్తిని మనం ఏ విధంగా పొందాలో పూర్తిగా మనం గురువులను తెలుసుకోవాలి. అంటే సంపూజకానం పరిపాలకానం యతీంద్రియానం తపోధనానం దేశస్రాజ్యాం, దేశము రాష్ట్రము గ్రామము పట్టణము అనేటువంటి భావాలు లేకుండా మొత్తం అంతయు సుఖ సౌఖ్యాలతో ఉండాలి. చక్కటి వెన్నెల కురవాలి. ఆ వెన్నెల్లో ఉండేటువంటి సకల సౌభాగ్య చల్లదనాన్ని మనం పొందాలి. అందుకే రాత్రిపూట చంద్రుడు పగలు వేడితో ముండిపోయినటువంటి భూమిని ఆ తలలోంచి వచ్చేటువంటి సుధా సాముద్రాన్ని ఒక్కొక్క పొట్టుగా వేసి చల్లబరుస్తూ ఉంటాడట. అంచేత చంద్రుడు ఆ చంద్రధారాకం వంశాభివృద్ధిని పెద్దలు దీవించేవారు. ఆ చంద్రధార అర్థం అంటే నక్షత్రాలు, సూర్యనారాయణమూర్తి, చంద్రుడు
ఉన్నంత కాలం కూడా మనం వంశాన్ని ఉద్ధరించేసేటువంటి స్థితికి మనం చేకూరాలట. అటువంటి పూజ, అటువంటి అభిషేకము, అటువంటి హోమము, అటువంటి ఆరాధన, అటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు భూలోకంలో ఎవరికి లోటు లేకుండా సకల సౌఖ్యాలు అనుభవించేటువంటి క్రతుమే ఈ రోజున మనం శ్రీరామ కళ్యాణం చేశాం. అంచేత ప్రతి రోజు కూడా శ్రీరామనవమి అనేటువంటి భావంతో మనం ఉంటే ఆ శ్రీరామనవమి కళ్యాణం ఎప్పుడు వస్తుందా అనంతరం మనకు వస్తుంది. అంటే దేవీ నవరాత్రులు 9 రోజులు, రామనవరాత్రుల్లో 9 రోజులు, అదే వసంత నవరాత్రులు 9 రోజులు, భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, ఇలా నవరాత్రులు అన్ని చేస్తూ ఆ నవరాత్రి ఫలాన్ని సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండడానికి మనందరం తర్పణ చేయాలి. అందుకే అమ్మవారి నామాల్లో కూడా తర్పణ తర్పిత సత్యప్రసాదని విశ్వసాక్షిని, నువ్వు అనుష్ఠానం చేసినటువంటి దశాంశం తర్పణం చేయి, తర్పణంలో దశాంశం హోమం చేయి, హోమంలో దశాంశం సమారాధన చేయి. ఇలా ఎక్కడైతే చేస్తావో ఆనందానికి హద్దులు లేకుండా ప్రతి ఇంటా కూడా నేను కొలువై ఉంటాను, తప్పకుండా మీ అందరూ సుఖంగా ఉంటారని చెప్పి అమ్మ ఆజ్ఞిస్తుంటారు. అమ్మ స్వరూపమే రాముడు, రామస్వరూపమే జగత్తు, జగత్స్వరూపమే అమ్మ. అంటే అమ్మలోంచి వచ్చిన వారు వీళ్ళందరూ. అంచేత మనం ఈ దేవత గొప్ప, దేవత గొప్ప, ఈ రూపం గొప్ప, రూపం గొప్ప, ఈ మంత్రం గొప్ప, మంత్రం గొప్ప అనేటువంటి భావాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. కలిలోని ఇలాంటి పుడుతూ ఉంటాయి. అంటే ఇవి పుట్టకుండా మనం అందరం కూడా ప్రేమతో, వాత్సల్యంతో అందరి భావాలు ఒకలాగే ఉండేట్టుగా జాగ్రత్తగా ఉందాము. ఒకవేళ మనం జాగ్రత్తగా ఎదురువాళ్ళని చేయపోయినట్టుగా మాట్లాడినా కూడా మన మనస్సుని క్షోభ పెట్టుకోకుండా సాత్వికంగా, సాంప్రదాయబద్ధంగా ఆలోచించి గురుపాదాలు పట్టుకుని గురుమంత్రాలు అనుష్ఠానం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండేటువంటి కర్కశమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళు కూడా కరిగించే స్థితి మంత్రంలో ఉంది. అంటే అందరూ ఎదిగించండి. సుఖ సౌఖ్యాలతో రాబోయే రోజుల్లో మనకి కళ్యాణానికి లోటు లేదు. సంవత్సరానికి ఎన్ని కళ్యాణం చేయొచ్చు. గణపతి స్వామి వారి కళ్యాణం చేయొచ్చు, సూర్యనారాయణ కళ్యాణం, రామ కళ్యాణం, శివ కళ్యాణం, అమ్మవారి కళ్యాణం, మన ఆశ్రమంలో పెట్టిన విగ్రహాలన్నిటికీ కళ్యాణం చేస్తే ప్రతి నెల ఒక కళ్యాణం చేయొచ్చు. కాబట్టి మనం ప్రతి సంవత్సరము దసరా నాడు అమ్మవారి శివపార్వతి కళ్యాణం, రామ కళ్యాణం చేస్తున్నాము. భవిష్యత్తులో అందరం కూడా సుఖ సౌఖ్యాలతో ఉండడానికి ఆలయ అభివృద్ధి చేసుకుని తరిద్దాము. ఇటువంటి మహత్తర పర్వదినాన్ని ఈ రోజంతా రామనామంతో జాగ్రత్తగా గడిపి ఈ సంవత్సరం అంతా సకల సుఖాలు అనుభవించి ఆనందాన్ని అర్థం లేకుండా బంధువుల్ని, బాంధవ్యం కలిగిన వారిని, స్నేహితుల్ని అందరినీ హక్కును చేర్చుకుని వారి బాధని విని వారికి బాధలో ఉండేటువంటి దీనికి మనం ఏమైనా సహకరించగలమా అని చెప్పే భావంతో కూడా మనందరం ఉంటే ఆ రామచంద్రమూర్తికి ఇష్టము, ఆ సీతమ్మకి ఇష్టము, ఆ వారిద్దరి ఇష్టానికి మనం వ్యతిరేకంగా వెళ్ళకుండా వారికి ఏది ఇష్టంగా ఏది ఉచ్చరించేదో అదే గడవడిలో మనందరం వెళ్ళి కలిద్దాం. సర్వం శ్రీ పరదేవ